ఈరోజు 24వ తారీఖు 10వ నెల 2025 కడుమూరు గ్రామంలో ఒక అక్క ఉంది. బైబిల్ గురించి డౌట్ అడుగుతా ఉన్నాను. కడుమూరు గ్రామం మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, రెండు జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్. యేసుక్రీస్తు ప్రభు ఎవరాక? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? దేవుడు. ఎవరు చెప్పారు దేవుడు అని నీకు? పైన దేవుడేనా? మనుషులు ముట్టించింది ఆయన్నేనా? ఓకే. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక దేవుడు ఉన్నాడు, మనం ఆ దేవుడిని ఎరగాల, ఆయన ఆత్మ అని ప్రకటించాడు యేసు ప్రభు. యేసు ప్రభు దేవుడు ఒక్కడని చెప్పాడు. బైబుల్ అనేక సార్లు చెప్పాడు. బాయికాడ ఒక మహిళతో మాట్లాడేటప్పుడు, అమ్మ దేవుడు ఆత్మ, మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని నువ్వు చెప్పాడు మహిళతో. యేసు ప్రభు చెప్పాడు. మరి నువ్వు యేసు ప్రభు దేవుడు అంటున్నావు. నేనేమంటున్నా అంటే, ఆ గుర్తుందే నీకు? సందర్భం గుర్తుందే? బాయికాడ ఒక స్త్రీతో, అమ్మ నీకు 5 మంది భర్తలు ఉన్నారు, రకరకాల సందర్భం ఉంది. అది ఆడ ఏమంటే యేసు ప్రభు వారు, అమ్మ దేవుడు ఆత్మ, మనము, నువ్వు కాదు, నువ్వు అంటలేడు ఆయన, మనము దేవుడు ఆత్మ, మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఆయన ఆ మాట అంటున్నాడు. ఆ మాట గుర్తుందా నీకు? దేవుడు ఆత్మని యేసు ప్రభు చెప్తాడు బాయి సందర్భం. చనిపోయిన తర్వాత 3వ దినం తర్వాత దేవుడు లేపిన తర్వాత మరియతోనో నా తండ్రి యొద్దకు, మీ తండ్రి యొద్దకు, నా దేవుని యొద్దకు, మీ దేవుని యొద్దకు నేను ఎక్కిపోతున్నాను, 12 మంది శిష్యులకు చెప్పు అని చెప్తాడు ఆమెతో. ఆ సందర్భంలో గుర్తుంది కదా? మరి నువ్వు యేసుప్రభు ఎట్లా దేవుడు అంటివి? ఆయన ఒక దేవుని చూపుతున్నాడు అంటే యేసుప్రభు దేవుడు అవుతాడా కాదా? ఎవరు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంకోటి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు పాఠం చేస్తాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అని యేసుప్రభు పాఠం చేస్తాడు. మరి ఆయన పంపిన దేవుడు ఎవరు, ఏం కథ తెలుసుకోవాలి. మరి ముందే పాఠన గుర్తుందా నీకు సందర్భం? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అని యేసుప్రభు పాఠం చేస్తాడు దేవునికి. మరి ఆ దేవుడు ఎవరు? దేవుడిని ఎరగాల, దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరగాలంట. ఏమని ఎరిగితే నిత్యజీవం వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకోవాలా. ఏమని ఎరగాల? సరే, ఏమని ఎరగాలంటే నాకు తెలిసిన కాడ చెప్తాను, ఇంకా మీరు కానీ తెలుసుకోవాలా. అంతే, నేను చెప్పింది నమ్మేది కాదు, కానీ మీరు కానీ తెలుసుకోవాలా. యోహాను సువార్త 3వ అధ్యాయం 36లో దేవుని కుమారునందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, దేవుని కుమారునికి విధేయుడు చూపనివాడు దేవుని జీవం చూడడు, వానిపైన దేవుని ఉగ్రత ఉంటుంది. ఖచ్చితంగా దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలా. అట్లా ఇంకా దండిగా ఉన్నాయి, తెలుసుకోవాలి. మీరు బైబిల్ తెలుసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు ఎట్లా అవుతాడు? ఆయనను పంపిన ఆయన దేవుడా, లేదంటే యేసుప్రభు దేవుడు ఒక్కడేని చెప్తున్నాడు? ఆ యేసుప్రభు చెప్పిన దేవుడు ఒక్కడా? కానీ ఫైనల్కి మాత్రం ఈ భూమిన ప్రజలకందరికీ, ఇటు చూడమ్మా, ఈ భూమిన ప్రజలకందరికీ యేసు ప్రభు ప్రకటించిన దేవుడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. మనం దేవుని వద్దకు వెళ్ళాలంటే ఒక యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుని వద్దకు వెళ్తాం తప్ప డైరెక్ట్ వెళ్ళలేం. ఓకేనా?